Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Telangana TET ki sambandhinchi science అంటే ఈవీఎస్ అండ్ సైన్స్ నుంచి గ్రాండ్ టెస్ట్ని అయితే చూసుకుందాము. ఒక 50+ బిట్స్ని అయితే ఈరోజు వీడియోలో మనం క్లియర్గా పూర్తి ఆప్షన్స్ని కూడా వివరిస్తూ అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్కి సంబంధించి అన్ని క్లాసెస్ కూడా క్లియర్గా అయితే నేను కంప్లీట్ చేసేసాను. క్విక్ రివిజన్ వీడియోస్ చేశాను, క్లాసెస్ చేశాను అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా 4 ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరికీ క్లియర్గా అయితే చేయడం జరిగింది. అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కూడా చేసా. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో అన్ని సబ్జెక్ట్స్కి కంప్లీట్ చేసేసా. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ అంటే సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియోలో వచ్చే విధంగా అయితే నేను చేసా. అన్ని సబ్జెక్ట్స్ అవి కూడా కంప్లీట్ చేసేసా. సో ట్రిక్స్ వీడియో, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి ఒక ట్రిక్స్ వీడియోలో కూడా వివరించా. ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసుకోండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో 1 రూపీ కూడా మనీ తీసుకోకుండా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే రేపటి నుంచి నేను అంత రెట్టింపు ఉత్సాహంతో మరికొన్ని వీడియోస్ అయితే చేయడానికి మీ ముందుకి వస్తూ ఉంటాను. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ నేనైతే ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే బిట్స్ చూసేద్దామా. మరి వ్యష్టి కుటుంబాన్ని ఇలా కూడా అంటారు. ఫస్ట్ వన్ సమిష్టి కుటుంబం, సెకండ్ వన్ ఉమ్మడి కుటుంబం, థర్డ్ వన్ చిన్న కుటుంబం, ఫోర్త్ వన్ పెద్ద కుటుంబం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యష్టి కుటుంబాన్ని చిన్న కుటుంబం అని కూడా అంటారు. వ్యష్టి కుటుంబాన్ని చిన్న కుటుంబం అని అంటారు. అసలు ఈ వ్యష్టి కుటుంబం అంటే ఏంటి? మనకి కుటుంబాలను 3 రకాలుగా వివరించారండి. 1 ఉమ్మడి కుటుంబము, అలాగే 2 పెద్ద కుటుంబము, 3 చిన్న లేదా వ్యష్టి కుటుంబము అని అంటారు. అసలు ఈ చిన్న కుటుంబం అంటే ఏంటి, ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, పెద్ద కుటుంబం అంటే ఏంటి? ఉమ్మడి కుటుంబం అంటే ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, అక్కలు, అన్నయ్యలు వీళ్ళందరూ కలిసి ఉన్నారనుకోండి, దాన్ని మనము ఉమ్మడి కుటుంబం అని అంటారు. దీనికి కలిసి ఉంటే కలదు సుఖం అనే నియమం కూడా దీనికి వర్తిస్తుంది. అలాగే పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం అంటే ఏంటి? ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, అవ్వ, తాత మరియు పిల్లలు ఓన్లీ ఇలానే ఉంటే దీన్ని మనము పెద్ద కుటుంబం అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ చిన్న కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం అంటే ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, వారి ఇరువురు లేక ఒకరు పిల్లలు ఉండే కుటుంబాన్ని చిన్న కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం అంటారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనే మనకి నియమం కూడా ఈ కుటుంబానికి వర్తిస్తుంది. సో మీరు ఈ ప్రశ్నలో మీరు 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని అయితే ఈజీగా నేర్చేసుకున్నారు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ ఏది? ఫస్ట్ వన్ October 1st, సెకండ్ వన్ October 15th, థర్డ్ వన్ November 1st, ఫోర్త్ వన్ November 15th. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం October 1st అండి. October 1వ తేదీన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం మనము జరుపుకుంటాం. అలాగే కుటుంబ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? కుటుంబ వృద్ధుల దినోత్సవం May 15th అండి. ఓకేనా? May 15th కుటుంబ వృద్ధుల దినోత్సవం. అలాగే ప్రపంచ వికలాంగుల దినోత్సవం చూసుకోండి. వికలాంగుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం వచ్చేసరికి మనకి December 3 నండి. December 3వ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటారు. కుటుంబ వృద్ధుల దినోత్సవం May 15 జరుపుకుంటారు. వయోవృద్ధుల దినోత్సవం 1వ తేదీన జరుపుకుంటారు. సో ఈ క్వశ్చన్లో కూడా మనము 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని నేర్చుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్, వ్యష్టి కుటుంబాలు ఏర్పడడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ వన్ A బదిలీలు, B పిల్లల చదువులు, C కొత్త ప్రదేశంలో ఉద్యోగము, D సరిపోని గృహ సదుపాయాలు. సో ఫస్ట్ ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ A మరియు B, సెకండ్ వన్ A, B మరియు C, థర్డ్ వన్ A, B, C మరియు D, ఫోర్త్ వన్ C మరియు D. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏ, బి, సి మరియు డి. ఈ వ్యష్టి కుటుంబాలు ఏర్పడడానికి అసలైన కారణం ఏంటి? వ్యష్టి కుటుంబం అంటే ఏంటి? చిన్న కుటుంబం కదా. ఏ, బదిలీలు, ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్స్ఫర్స్ వలన మనము బదిలీలు జరగవలసి ఉంటుంది. అలాగే పిల్లల చదువులు, ఈ పిల్లల చదువుల వలన మనము ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి, లేదా వాళ్ళకి మంచి చదువునివ్వాలని కానివ్వండి, ఇలా అయితే మనకి కుటుంబాలు విడిపోవలసి వస్తుంది. అలాగే కొత్త ప్రదేశంలో ఉద్యోగం, జాబ్ అనేది మనకి వేరే లొకేషన్లో వచ్చినట్లయితే కంపల్సరీ అక్కడికి మనము వెళ్ళవలసిందే. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది మనకి టైం వేస్ట్ అవుతుంది. అలాగే సరిపోని గృహ సదుపాయాలు, మనకి ఎక్కడైనా ఇల్లు నచ్చలేదనుకోండి వేరే దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఇటువంటి చాలా పరిస్థితుల వలన మనకి వ్యష్టి కుటుంబాలు అనేవి ఏర్పడడానికి మెయిన్ కారణం అవుతున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, వృత్తి పనివారు ఆదాయం కోసం చేసే పనిలో దాగి ఉండేది ఏది? ఫస్ట్ వన్ ఉన్నత చదువు, సెకండ్ వన్ తెలివితేటలు, థర్డ్ వన్ నైపుణ్యం, ఫోర్త్ వన్ అనుభవం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకోసం చాలా ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇస్తున్నాను, లైక్ మాత్రం చేయండి. సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నైపుణ్యం. వృత్తి పనివారు ఆదాయం కోసం చేసే పనిలో దాగి ఉన్నది నైపుణ్యం. స్కిల్స్ అనేవి లేకపోతే మనకి ఇప్పుడు ఏ జాబ్కి కూడా తీసుకోవట్లేదు. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, అలాగే ఆ వర్క్లో మనకి స్కిల్ అనేది ఉండాలి. మనం దేన్నైనా చేసేయగలము అన్నది వాళ్ళకి తెలిస్తేనే మనల్ని జాబ్లో అనేది జాయిన్ చేసుకున్నారు. అలాగే వృత్తి పని, మనం జాబ్ అయినా కూడా అది వృత్తే కదండి. సో ఈ వృత్తి పని వారికి మెయిన్గా ఉండవలసింది నైపుణ్యం. ఎంతటి నైపుణ్యం ఉంటే వాళ్ళు అంత విజయం సాధిస్తారు. అలాగే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు రాణిస్తూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మగ్గరి చేయి పని ఏది? మగ్గరి. సో ఫస్ట్ వన్ లోహపు పని, సెకండ్ వన్ నేత పని, థర్డ్ వన్ చెక్క పని, ఫోర్త్ వన్ బంగారపు పని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మగ్గరి చేయి పని, నేత పని, అలాగే బంగారపు పని వాళ్ళని కంసాలి అంటారు, కంసాలి. ఓకేనా. చెక్క పని చేసే వాళ్ళని కమ్మరి అంటారు, అంటే వడ్రంగి. చెక్క పని చేసేవాడిని వడ్రంగి అంటారు. ఓకేనా. కొయ్య పని లేదా చెక్క పని చేసేవాడిని వడ్రంగి అంటారు. కమ్మరి అంటే లోహపు పని, కమ్మరి అంటే లోహాలు, ఇప్పుడు ఇనుప వస్తువులని ఇలాంటివి తయారు చేస్తారు కదా, సో వాళ్ళని కమ్మరి అంటారు. నేత పని చేసే వాళ్ళని మగ్గరి అంటారు. ఇక్కడికి మీరు ఇవి క్లియర్ అయింది. ఇంకా మరికొన్ని మనం చూసుకుందాము. రైతులు లేదా హాలికులు అని వ్యవసాయం పని చేసే వాళ్ళని అంటారు. రైతులు లేదా హాలికులని వ్యవసాయపు పని చేసే వాళ్ళని అంటారు. అలాగే బుట్టలు అల్లే వాళ్ళని మేదరి అంటారు. బుట్టలు అల్లే వాళ్ళని మేదరి అంటారు. చెప్పులు కుట్టే వాళ్ళని చర్మకారులు అంటారు. ఎందుకు అంటే చర్మంతో చెప్పులు కుడతారు కాబట్టి చర్మకారులు అంటారు. ఓకేనా. క్లియర్గా మీరు రాసుకోండి, కాకపోతే వేరే దగ్గర. సో క్షౌరం, ఎవరైతే క్షురకులు అంటే వాళ్ళని మంగలి అంటారు. క్షౌరం చేసే వాళ్ళని మంగలి అంటారు. కొయ్య పని లేదా చెక్క పని చేసే వాళ్ళని వడ్రంగి అంటారు. లోహపు పని చేసే వాళ్ళని కమ్మరి అంటారు. కుండలు చేసే వాళ్ళని కుమ్మరి అంటారు. బంగారం పని చేసే వాళ్ళని కంసాలి అంటారు. నేత పని చేసే వాళ్ళని సాలి లేదా మగ్గరి అంటారు. ఈ మగ్గరికే సాలీలు అని కూడా అంటారు, సాలి అని కూడా అంటారు. సో మీరు మొత్తం మనం ఒక 10 వరకు నేర్చుకున్నాం ఈరోజు. ఈ క్వశ్చన్లో 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మనము నేర్చుకున్నాం. సో ఈ టైప్లో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చేసినా మీరు ఆన్సర్ ఈజీగా చేసేవలసి ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మేడం గారు చాలా బాగా చెప్తున్నారు, సో ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి. లేదు అంటే నేను నార్మల్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది వాటిలో ఆదాయం ఇచ్చే పని కానిది ఏది? ఇక్కడ మీరు క్వశ్చన్ ఎప్పుడైనా సరే 1-2 సార్లు మీరు క్వశ్చన్ చూసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది మనకి సంబంధించి ఎగ్జామ్స్లో. ఎందుకు అంటే అక్కడ కానిది అవునా అన్న దగ్గరే మనము, మీరు చాలామంది నేను ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే అడిగారు. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేవన్నీ కూడా మనకి అవును కావు అన్న దగ్గరలో ఈజీగా వస్తాయి. సో ఇక్కడ మనకి క్రింది వానిలో ఆదాయం ఇచ్చే పని కానిది అని అడిగారండి. సో ఇందులో ఏంటేంటి అంటే మిగతా 3 కూడా అయినవి అని అర్థం కదా. సో ఫస్ట్ వన్ పండ్లు అమ్మకమా, సెకండ్ వన్ చదువుకోవడమా, థర్డ్ వన్ బట్టలు కుట్టడమా, ఫోర్త్ వన్ చదువు చెప్పడమా. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
మీకు ప్రతి క్వశ్చన్కి ఏదో ఒక ట్రిక్ కానీ చెప్తున్నాను, ఆ క్వశ్చన్కి ఒక 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ నేను మీకు చెప్తున్నానండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి నా ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఉండండి. అండ్ చాలామంది అడుగుతున్నారు, మేడం గారు ఇంకా చేయండి అని. యాక్చువల్లీ నేను చేసినవి కూడా ఇంకా చేయలేదా అని అడుగుతున్నారు. మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే కదా మీకు తెలుస్తాయి నేను ఏ వీడియోస్ చేస్తున్నాను అనేది. లేదా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. నేను కూడా యాడ్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు ఫ్రెండ్స్. అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకొని థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకొని ఈ వీడియో చేసుకోవడానికి ఎంత కష్టం తెలుసా. అస్సలు టైం అంతా దానికే సరిపోతుంది. ఇవి ఇంకా యాడ్ చేయడానికి కూడా మ్యాక్సిమం నా టైం అసలు ఉండట్లేదు. హౌస్ని మెయింటైన్ చేసుకుంటే ఇవి చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. మీకోసం నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి మీ దగ్గర. రత్న మేడం అంటే చాలా బాగా చెప్తారు అని మీ దగ్గర నేను అనుకోవాలి అని ఒక చిన్న ఆశ అంతే. మీ నుంచి నేను ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు కావాల్సింది ఒక చిన్న మంచి పేరండి, అది ఉంటే సరిపోతుంది. సో అందుకోసం అయితేనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ మీకు నాలా ఎవరైతే సఫర్ అయ్యారో, నేను ఒకప్పుడు సఫర్ అయ్యేట్లు, సో అలా ఎవరు సఫర్ అవ్వకూడదు అంటే నేనైనా సరే అటువంటి 10 మందికి చెప్పాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అందరూ సపోర్ట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మరి చేసేసారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మీకు చదువుకోవడం అనేది ఆదాయం ఇస్తుందా, ఆదాయం పోగొడుతుందా చెప్పండి? చదువు అనేది ఆదాయాన్ని ఇవ్వదు, ఉన్న ఆదాయాన్ని మింగేస్తుంది. సో కాబట్టి దీనికి ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా మనం చూసుకోవాలి అంటే, పండ్లు అమ్మడం ద్వారా డబ్బు వస్తుంది కాబట్టి ఇది కాదు, బట్టలు కొట్టడం ద్వారా డబ్బులు వస్తాయి ఇది కూడా కాదు, చదువు చెప్పడం నేను మీకు చదువు చెప్తున్నాను సో డబ్బులు వస్తాయి ఇది కూడా కాదు, ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్కైనా వస్తాయి కదా సో ఇది కాదు. సో మనకి చదువుకోవడం అనేది డబ్బు ఖర్చు పెట్టదు కాబట్టి ఈ విధంగా మనం ఎలిమినేషన్ అనేది ఈ విధంగా చేసేస్తుండాలి. సో ఈ విధంగా చేస్తే మనకి ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో సెకండ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏవేవి కరెక్ట్ ఏవి కరెక్ట్ కాదనేసి క్వశ్చన్ అండి ఇది. నాగులు రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు పేరిట విత్తనాలు తీసుకొని పంట వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చే పద్ధతి. ఇవి పద్ధతులు. ఓకేనా? ఈ పద్ధతులు నాగులు పద్ధతి అంటే ఏంటి? రైతులు ఒకరి దగ్గర నుండి. నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ వానపాముల సహాయంతో తయారు చేసే ఎరువులు. నెక్స్ట్ మిశ్రమ వ్యవసాయం పశు పోషణ చేస్తూ సేంద్రియ ఎరువులు వాడుతూ స్వంత విత్తనాలు వాడుతూ చేసే వ్యవసాయం. సో ఇందులో మనకి ఏది సరైనది కాదు అనేది క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సరైనవి కానీ సి సరైనది కాదు. సెకండ్ వన్ బి సి సరైనవి కానీ ఏ సరైనది కాదు. థర్డ్ వన్ ఏ సి సరైనవి కానీ బి సరైనది కాదు. ఫోర్త్ వన్ ఏబిసి అన్నీ సరైనవి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ని కామెంట్ చేసేసారా మరి? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. అంటే ఏ బి సరైనవి కానీ సి అనేది సరైనది కాదు. అంటే ఏంటి? ఏబి సరైనవి అన్నారు కదా, ఏంటేంటి? నాగులు అంటే రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరి పేరిట విత్తనాలు తీసుకొని పంట వచ్చిన తర్వాత వారికి వాళ్ళ విత్తనాలను తిరిగి ఇచ్చేసే పద్ధతిని మనము నాగులు అంటారండి. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది సరైనది. ఎందుకంటే రేపొద్దున ఇంకో క్వశ్చన్ రూపంలో మనకి ఇది ఇవ్వచ్చు. నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల సహాయంతో తయారు చేసే ఎరువులు. ఇది కూడా మనకి సరైనదేనండి. సరి కానిది అని చెప్పారు కదా, మిశ్రమ వ్యవసాయం పశుపోషణ చేస్తూ సేంద్రియ ఎరువులు వాడుతూ స్వంత విత్తనాలు వాడుతూ చేసే వ్యవసాయం అని. ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఇది రైట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఈ పశుపోషణ చేస్తూ సేంద్రియ ఎరువులు వాడుతూ స్వంత విత్తనాలు వాడుతూ చేసే వ్యవసాయాన్ని మిశ్రమ వ్యవసాయం కాదండి, సుస్థిర వ్యవసాయము అంటారు. సుస్థిర. ఓకేనా? సుస్థిర వ్యవసాయం అంటే పశు పోషణ చేస్తూ సేంద్రియ ఎరువులు వాడుతూ స్వంత విత్తనాలు వాడుతూ చేసే వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయము అని అంటారు. ఇది మిశ్రమ వ్యవసాయం అని ఇచ్చాడు కాబట్టి ఇది ఇక్కడ మనకి సరైనది కాదు అయింది. కానీ మరి సరైనది ఏంటి? సుస్థిర వ్యవసాయం. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఏ వేప నూనె, బి పంచగవ్య, సి జీవామృతం. పై వాటిలో సేంద్రియ పురుగు మందులను గుర్తించండి. సేంద్రియ పురుగు మందుల్ని గుర్తించమన్నారు. సో ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ బీసీ మాత్రమే, థర్డ్ వన్ ఏసీ మాత్రమే, ఫోర్త్ వన్ ఏబిసి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసి మూడు కూడా ఈ సేంద్రియ పురుగు మందులే అంటారు. వేప నూనె మనకి సేంద్రియ పురుగు మందే, అలాగే పంచగవ్య కూడా మనకి సేంద్రియ పురుగు మందే, జీవామృతం కూడా సేంద్రియ పురుగు మందే. ఇక్కడ ఈ పంచగవ్య ఒక సూక్ష్మజీవి నాశని అని కూడా అంటారు. సూక్ష్మజీవి నాశని అని దేని అంటారు అంటే మనము పంచగవ్య అని అంటారు. అసలు ఈ జీవామృతం అంటే ఏంటి? ఎరువండి. ఎరువునే మనము జీవామృతం అని అంటారు. అలాగే ఈ యొక్క పంచగవ్య ఏ రూపంలో ఉన్న ఎరువు? ఈ పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు అంటారు. ఓకేనా? అలాగే వేప నూనె అనేది మనము మొక్కలకి వేస్తాము, వేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పురుగులు నాశనం అవుతాయి. కాబట్టి మూడు కూడా మనకి సేంద్రియ పురుగు మందులే అని అంటాము. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ జీవామృతం అంటే పంటలు బాగా పెరగడానికి, అధిక దిగుబడి సాధించడానికి తోడ్పడుతుంది. బి పంచగవ్య అంటే నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులను వృద్ధి చేస్తుంది. సో ఈ రెండింటిలో ఏది సరైనది, ఏది సరైనది కాదనేది క్వశ్చన్ మనకి. సో ఫస్ట్ వన్ ఏబి సరైనవి, సెకండ్ వన్ ఏబి సరైనవి కావు, థర్డ్ వన్ ఇక్కడ మనకి ఏటి ఇవ్వలేదు కదా, ఏ మాత్రమే సరైనదని పెట్టుకోండి, ఏ మాత్రమే సరైనది. ఇక్కడ ఫోర్త్ వన్ బి మాత్రమే సరైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడే చెప్పాను నేను, ఏవి రెండు సరైనవి కాదు. జీవామృతం అంటే ఏంటని చెప్పాను, పంచగవ్య అంటే ఏంటని చెప్పాను. జీవామృతం అంటే ఏంటి? ఇది ఎరువు, నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులను వృద్ధి చేస్తుంది. అంటే మన భూమికి అవసరమైనటువంటి సూక్ష్మజీవులను ఇది వృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. అలాగే పంచగవ్య అంటే ఏమని చెప్పాను? పంచగవ్య అంటే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇవన్నీ ఆవు యొక్క పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లము, ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని పంచగవ్య అంటారు. సో ఇది మనకి అది కాదు. నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులు వృద్ధి చేయడం అనేది జీవామృతం అవుతుంది. ఇక్కడ పంచగవ్య అంటే మాత్రము మనకి ఒక సూక్ష్మజీవ నాశిని అండి. ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లము, నీరు కలిసిన మిశ్రమాన్ని మనము పంచగవ్య అని అంటాము. అలా ఇస్తేనే మనకు అవి రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇక్కడ ఇచ్చినవి ఇవి రాంగ్, కాబట్టి ఏబి రెండు కూడా మనకి సరైనవి కాదు. సో మీకు రైట్ ఆన్సర్స్ చెప్పేశాను, రాంగ్ ఆన్సర్స్ కూడా చెప్పేశాను. సో రేపొద్దున మీకు క్వశ్చన్ తికమక్క పెట్టి అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేసేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది వాటిలో భారతదేశానికి చెందని ఎక్కువ పాలు ఇచ్చే ఆవు జాతిని గుర్తించండి. భారతదేశానికి చెందకూడదు, అలాగే ఎక్కువ పాలు ఇచ్చే ఆవు జాతిని కూడా గుర్తించమని చెప్పారు. సో ఫస్ట్ వన్ హర్యానా జాతి, సెకండ్ వన్ జాఫర్బాద్ జాతి, థర్డ్ వన్ జెర్సీ, ఫోర్త్ వన్ నాగపురి జాతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, జెర్సీ. ఇది ఇంగ్లాండ్ జాతి నుంచి, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చింది. ఈ జెర్సీ జాతి అనేది ఇంగ్లాండ్ నుంచి మనం తెచ్చుకొని పెంచుకుంటున్నాము. అలాగే ఇంకొక జాతి ఏంటి అంటే మనకి ఇక్కడ అది ఇవ్వలేదు కాబట్టి మనము దాన్ని పెట్టుకోలేదు. సో ఈ హర్యానా జాతి, జాఫర్ జాతి, నాగపురి జాతి కాదు. ఆన్సర్ వచ్చేసరికి జెర్సీ జాతి అండి. ఈ జెర్సీ అనేది ఇంగ్లాండ్ నుంచి తెచ్చి మన భారతదేశంలో పెంచుకుంటున్నాము ఎక్కువ పాల కోసము. అలాగే హాల్స్టీన్ జాతి అనేది ఒకటి ఉంది, హాల్స్టీన్. ఈ హాల్స్టీన్ అనేది డెన్మార్క్ నుంచి తెచ్చుకున్నాము. ఈ రెండు కూడా మనము భారతదేశంలో పాల కోసం పెంచుతున్న విదేశీ జాతి ఆవులు. ఓకేనా? మరి మన భారతదేశంలో ఎక్కువ పాలు ఇచ్చే జాతి ఆవులు మన భారతదేశానికి చెందనివి ఈ జెర్సీ ఒకటి, హాల్స్టీన్ ఒకటి అండి. అలాగే మన భారతదేశానికి చెందినవి హర్యానా జాతి, అలాగే జాఫర్బాద్ జాతి, నాగపురి జాతి. ఈ మూడు కూడా మన దేశానికి సంబంధించినవి. మన దేశానికి సంబంధించినవి జెర్సీ జాతి, హాల్స్టీన్ జాతి. జెర్సీ జాతి ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నాము, హాల్స్టీన్ జాతిని డెన్మార్క్ నుంచి తెచ్చుకున్నాము. సో ఇది మీకు క్లియర్ కదా? సో నెక్స్ట్ క్వశ్చన్, గొర్రెలకు, మేకలకు సాధారణంగా వచ్చే వ్యాధిని గుర్తించండి. ఫస్ట్ వన్ గోమార్ల కొరుకు జాతి, సెకండ్ వన్ నట్టల వ్యాధి, థర్డ్ వన్ పేలిపోయే వ్యాధి, ఫోర్త్ వన్ నెమర్ల వ్యాధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, నట్టల వ్యాధి. ఓకేనా. పశువుల శరీరంపై పెరిగే వివిధ రకాల కీటకాలు ఏంటి అంటే పేలు, నల్లులు, గోమార్లు. ఈ 3 రకాల కీటకాలు అనేవి పశువుల శరీరంపై పెరుగుతాయి. అలాగే గొర్రెలకు, మేకలకు సాధారణంగా వచ్చే వ్యాధి నట్టల వ్యాధి అంటారు. నెక్స్ట్ పశువులకు సర్వసాధారణంగా సంక్రమించే వ్యాధి మనము గాలికుంటు వ్యాధి అంటారు. ఓకేనా. సర్వసాధారణంగా పశువులకు సంక్రమించే వ్యాధి గాలికుంటు వ్యాధి, గొర్రెలకు, మేకలకు సాధారణంగా వచ్చే వ్యాధి నట్టల వ్యాధి. అలాగే పశువుల శరీరంపై వివిధ రకాల కీటకాలు ఏంటి అంటే పేలు, నల్లులు, గోమార్లు. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. భారతదేశంలో దేశవాళీ జాతులు ప్రతిరోజు ఎన్ని లీటర్ల పాలను ఇస్తాయి? ఫస్ట్ వన్ 1 నుంచి 2, సెకండ్ వన్ 2 నుంచి 3, థర్డ్ వన్ 2 నుంచి 10, ఫోర్త్ వన్ 2 నుంచి 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. దేశవాళీ జాతులు ప్రతిరోజు భారతదేశంలో 2 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తాయి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనం ఇంకొకటి ఏం చూసుకుందామంటే విదేశీ జాతుల ఆవులను దేశీయ ఆవులతో సంకరం చేస్తే మనకి వచ్చినటువంటి సంకర జాతుల ఆవులు రోజుకి 8 నుంచి 20 లీటర్ల పాలైతే ఇస్తాయి. ఓకేనా. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే మన దేశంలో పాల ఉత్పత్తుల తయారీకి ఎంత శాతం వినియోగిస్తున్నారంటే 60% మన దేశంలోని పాల ఉత్పత్తులకు ఉపయోగిస్తున్నారు. మన దేశంలో పాలను 60%, మన దేశంలో ఉన్నటువంటి పాలల్లో 60% పాల ఉత్పత్తులకే ఉపయోగిస్తున్నారు. ఇది ఒక క్వశ్చన్. అలాగే విదేశీ జాతుల ఆవులను దేశీయ ఆవులతో సంకరం చేయగా ఆ వచ్చేటువంటి సంకర జాతి ఆవులు మనకి 8 నుంచి 20 లీటర్ల పాలను మనకి రోజుకి ఇస్తాయి. అలాగే భారతదేశంలో దేశవాళీ జాతులు ప్రతిరోజు మనకి 2 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తాయి. అలాగే మన దేశంలో పెంచుకుంటున్నారని చెప్పాను కదా జెర్సీను, హాలిస్టీను. ఈ జెర్సీ, హాలిస్టీన్ జాతి ఆవులు రోజుకి 25 లీటర్ల పాలను ఇస్తాయి. ఓకేనా. చాలా క్వశ్చన్స్ మనము ఈ క్వశ్చన్లోనే నేర్చుకున్నాము, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. క్రమశిక్షణ, పని విభజన ఈ జంతువుల కాలనీలలో చూడవచ్చు. ఫస్ట్ వన్ పక్షులు, సెకండ్ వన్ గబ్బిలాలు, థర్డ్ వన్ చీమలు, ఫోర్త్ వన్ పట్టు పురుగులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చీమలు అనేవి క్రమశిక్షణ, పని విభజన ఈ జంతువుల కాలనీలో మనకి చీమలు అనే జంతువుల కాలనీలో మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మరొక 2 పాయింట్స్ ఏంటంటే చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే కీటకాలను పెంచుతాయి. ఈ ఎపిడ్స్ ఇప్పుడు ఎపిడ్స్ అనే కీటకాలని ఇప్పుడు మనం పాల కోసం ఆవులు పెంచుతున్నాం కదా. సో చీమలు కూడా హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే కీటకాలని పెంచుకుంటాయంటండి. అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే చీమలు తన బరువు కంటే 50 రెట్లు అధిక బరువుని మొయ్యగలవంట. ఒక చీమ తన బరువు కంటే 50 రెట్లు అధికంగా ఉండే బరువుని మోయగలదు. సో ఈ 3 పాయింట్లు కూడా మీరు దీనిలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. తేనె పట్టు గూడును నిర్మించేవి ఏవి? ఫస్ట్ వన్ అన్ని తేనెటీగలు, సెకండ్ వన్ మగ తేనెటీగలు, థర్డ్ వన్ ఆడ కూలీ ఈగలు మాత్రమే, ఫోర్త్ వన్ మగ కూలీ ఈగ మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆడ కూలీ ఈగలు మాత్రమే తేనె పట్టు గూడుని నిర్మిస్తాయి. సో మనకి ఇక్కడ తేనెటీగల రకాల గురించి ఒకసారి చర్చించుకుందాము. రాణి ఈగ అనేది ఆడ ఈగ అండి. ఇది గుడ్లు పెట్టడం మాత్రమే చేస్తుంది. ఇది ఒకటి మాత్రమే మొత్తంలో ఉంటుంది. అలాగే మగ ఈగలు, ఈ డ్రోన్ ఈగలు ఇవి సోమరిపోతు ఈగలండి. ఇవి ఏ పని చేయవు, కేవలం సంపర్కంలో మాత్రమే పాల్గొంటాయి. అలాగే కూలి ఈగలు అనేవి వంధ్య ఆడ ఈగలండి. సో కూలి ఈగలు అనేవి వంధ్య ఆడ ఈగలు. ఇవి గుడ్లు పొదగడము, పిల్లల సంరక్షణ, మకరంద సేకరణ, తేనె పట్టు నిర్వహణను చేస్తాయి. ఈ రాణి ఈగ ఒకటి మాత్రమే ఉంటుందని చెప్పాను కదా. దీని జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాలు రాణి ఈగది. అలాగే మగ ఈగలు 200 నుంచి 300 ఉంటాయి.
57 రోజుల జీవితకాలం ఉంటుంది. అలాగే కూలి ఈగలు 50 నుంచి 60 వేలు ఉంటాయండి. 5 నుంచి 6 వారాలు మాత్రమే వీటి యొక్క జీవితకాలం ఉంటుంది. మొత్తం ఈ క్వశ్చన్లో మనము ఒక 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఇప్పటికే చాలా ఎక్కువైపోయి ఎపిస్ టింక్చర్ దేంతో తయారవుతుంది? ఎపిస్ టింక్చర్ అనేది దేంతో తయారవుతుందని అడిగారు. ఫస్ట్ వన్ తేనె, సెకండ్ వన్ తేనెటీగల విషము, థర్డ్ వన్ తేనెటీగల మైనము, ఫోర్త్ వన్ తేనెటీగల విసర్జితము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తేనెటీగల విషం నుంచి ఎపిస్ టింక్చర్ అనేది తయారవుతుంది. చాలామంది నా వీడియోస్ని లైక్ చేయకుండానే చూస్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే మీకు లెసన్ మొత్తం వివరించేస్తున్నాను, లెసన్స్ అన్నీ కూడా వివరించేస్తున్నాను ఒక క్లాస్లో. ఒక క్వశ్చన్కి మీకు ఆ క్వశ్చన్కి సంబంధించిన లెసన్ మొత్తం మీకు చెప్పేస్తున్నాను. కానీ మీరు నాకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఇది అస్సలు ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు కూడా. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎపిస్ టింక్చర్ అంటే మనకి ఎపిస్ టింక్చర్ దేంతో తయారవుతుంది అంటే తేనెటీగల మైనంతో తయారవుతుందండి. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. క్రింది వానిలో డిప్లోకోకస్ బ్యాక్టీరియా వలన కలుగు వ్యాధి ఏంటి? క్రింది వాటిలో డిప్లోకోకస్ బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి ఏంటని అడిగారు. ఫస్ట్ వన్ డిప్తీరియా, సెకండ్ వన్ కోరింత దగ్గు, థర్డ్ వన్ ఆంథ్రాక్స్, ఫోర్త్ వన్ న్యూమోనియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇలా లైక్ చేయమని అడుగుతున్నానని చాలామంది బ్యాడ్గా కూడా కామెంట్ చేస్తున్నారు. మీరు లైక్స్ ఏమో అడుక్కుంటున్నారు అని. ఏం అడగడంలో తప్పేముంది? నేను లైక్ మాత్రమే కదా అడుగుతున్నాను, మీ ఆస్తులు మొత్తం రాసి ఇచ్చేయమనట్లేదు కదా. సో నాకు అవన్నీ అవసరం లేదండి. మీరు చేసే ఒక లైక్ అలాగే మీ దగ్గర వచ్చే నేమ్, నాకు ఈ రెండే చాలు. ఓకేనా? సో దీనికి ఆన్సర్ మరి త్వరగా కామెంట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిప్లోకోకస్ బ్యాక్టీరియా ద్వారా న్యూమోనియా అనే వ్యాధి వస్తుంది. సో మిగతా కూడా మనం చూసుకుందామా? నేను చెప్పడం నాకు చాలా ఇష్టం, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. కానీ చాలామంది బ్యాడ్గా కామెంట్ చేయడం వల్ల నాకు అసలు చెప్పడానికి ఇంట్రెస్ట్ పోతుంది తెలుసా. ఎందుకు మీకోసం చేయాలి అనే బాధ అయితే మాత్రం ఉంటుంది. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నాకు అంత చెప్పాలనిపిస్తుంది. కానీ ఎవరైనా డిస్కరేజ్ చేస్తే మనసు అనేది ఆటోమేటికల్లీ డౌన్ అయిపోతుంది కదా. అందరికీ తెలుసు కదా, మనం సైకాలజీ నేర్చుకున్నాం కదా. సో నేను కూడా మనిషినే. సో ఇక్కడ మనము న్యూమోనియా అంటే డిప్లోకోకస్ బ్యాక్టీరియా ద్వారా వస్తుందని చెప్పాను కదా. సో నెక్స్ట్ మనకి డిఫ్తీరియా. ఈ డిఫ్తీరియా అనేది కోరినే బ్యాక్టీరియం డిఫ్తీరియా ద్వారా వస్తుంది డిఫ్తీరియా అనే వ్యాధి. అలాగే కోరింత దగ్గు దేని ద్వారా వస్తుంది అంటే బోర్డుటెల్లా పెర్టుసిస్ వైరస్. బోర్డుటెల్లా పెర్టుసిస్, ఓకేనా? బోర్డుటెల్లా పెర్టుసిస్ అనే వైరస్ ద్వారా ఈ కోరింత దగ్గు అనే వ్యాధి వస్తుంది. ఈ ఆంథ్రాక్స్ వ్యాధి అనేది యాంథ్రాక్స్ బ్యాసిల్లస్ అనేది వ్యాధి రకం అండి. యాంథ్రాక్స్ ఈ వ్యాధి ఇతర జంతువుల నుంచి మానవునికి సోకుతుంది. దీనికి టీకాలు లూయి పాస్టర్ కనుక్కున్నారు కదా. సో నెక్స్ట్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే క్షయ. ఈ క్షయ అనే వ్యాధి మైకోబాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ ద్వారా వస్తుంది. సో ఓకేనా? మనం 5 నేర్చుకున్నాం ఈ క్వశ్చన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, మిక్సోవైరస్ పెరోడైటిస్ వల్ల కలుగు వ్యాధిని గుర్తించండి. మిక్సోవైరస్ పెరోడైటిస్ వల్ల కలుగు వ్యాధిని గుర్తించమన్నారు. సో ఫస్ట్ వన్ ఆస్తమా, సెకండ్ వన్ మసూచి, థర్డ్ వన్ కోరింత దగ్గు, ఫోర్త్ వన్ గవద బెల్లెలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి గవద బెల్లెలు అనేది మిక్సోవైరస్ పెరోడైటిస్ వల్ల కలుగు వ్యాధి అండి. అలాగే ఇక్కడ ఆస్తమా మనం చూసుకుంటే పార్థేనియం మొక్క పరాగరేణువులను పేల్చడం ద్వారా ఈ ఆస్తమా అనేది రావచ్చు. అలాగే మసూచి మనం చూసుకుంటే వారియోలా వైరస్ అనే వైరస్ ద్వారా వస్తుంది. కోరింత దగ్గు వచ్చేసరికి మనకి ఆల్రెడీ చెప్పుకున్నామండి, బోర్డిటెల్లా పెర్టుసిస్ ద్వారా మనకి కోరింత దగ్గు వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వాటిలో రోగి దగ్గినప్పుడు నోటి తుంపరల ద్వారా వ్యాపించే వ్యాధిని గుర్తించము. ఫస్ట్ వన్ న్యూమోనియా, సెకండ్ వన్ డిఫ్తీరియా, థర్డ్ వన్ క్షయ, ఫోర్త్ వన్ కోరింత దగ్గు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో మిస్ అయిపోతే టోటల్ సైన్స్నే మీరు మిస్ అయిపోతున్నారండి. సో ఎవరైనా లైవ్లో ఇప్పుడు కానీ యాడ్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. మీకు సైన్స్ టెక్స్ట్ బుక్ మొత్తం వివరించేసినట్టే నేను వివరిస్తున్నాను. అండ్ ఇలానే మరికొన్ని వీడియోస్ కూడా నేను చేస్తాను. మిగతా ఏవైతే మీకు ఇందులో ఇంకా కవర్ చేయలేదో అవి కవర్ చేస్తూ నేను వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రింది వాటిలో రోగి దగ్గినప్పుడు నోటి తుంపరల ద్వారా వ్యాపించే వ్యాధి డిఫ్తీరియా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి సరైన వాక్యాన్ని గుర్తించమన్నారు. కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి. ఏ, పెట్రోలియం ఒక ఇంధన వనరు. బి, పెట్రోలియం ఒక సంక్లిష్ట మిశ్రమము. సి, కిరోసిన్ కంటే మెరుగైనది పెట్రోలియము. డి, పెట్రోలియంని విమానాలను నడిపే ఇంధనంగా ఉపయోగిస్తారు. పై వాటిలో పెట్రోల్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ, బి మాత్రమే. సెకండ్ వన్ ఏ, బి, సి మాత్రమే. థర్డ్ వన్ సి, డి మాత్రమే. ఫోర్త్ వన్ బి, సి, డి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏ, బి మాత్రమే సరైనవి. పెట్రోలియం ఒక ఇంధన వనరు, అలాగే పెట్రోలియం ఒక సంక్లిష్ట మిశ్రమము. ఓకేనా. కిరోసిన్ కంటే మెరుగైనది పెట్రోలియం కాదండి, పెట్రోలియం కంటే మెరుగైనదే కిరోసిన్. ఇది రైట్ అవుతుంది. అలాగే పెట్రోలియంని విమానాలు నడిపే ఇంధనంగా ఉపయోగిస్తారన్నారు. ఇది మాత్రం రాంగ్. పెట్రోలియంని విమానాలు నడపడానికి ఉపయోగించరు. ఇవి మనకి ఈ విధంగా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం నుండి మొదటిగా వేరు చేయబడిన అంశీభూతాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ డీజిల్, సెకండ్ వన్ ఆస్పాల్ట్, థర్డ్ వన్ కిరోసిన్, ఫోర్త్ వన్ పారాఫినిక్ వ్యాక్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పెట్రోలియం నుంచి మొదటిగా వేరు చేయబడిన అంశీభూతం కిరోసిన్ అవుతుంది. ఈ కిరోసిన్ అనేది పెట్రోలియం కంటే మెరుగైనది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, నేల బొగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా వెలువడు వాయువును గుర్తించండి. సో ఫస్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్, సెకండ్ వన్ కార్బన్ మోనాక్సైడ్, థర్డ్ వన్ నైట్రస్ ఆక్సైడ్, ఫోర్త్ వన్ సల్ఫర్ డైఆక్సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు వెలువడుతుంది. మనకి నేల బొగ్గుని పారిశ్రామికంగా శుద్ధి చేస్తే కోక్, అలాగే కోల్తారు, కోల్ గ్యాస్, ఈ 3 రకాల పదార్థాలు మనకి తయారవుతాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ సంవత్సరంలో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించాయి? సో ఫస్ట్ వన్ 2007, సెకండ్ వన్ 2004, థర్డ్ వన్ 2008, ఫోర్త్ వన్ 2009. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 2007 సంవత్సరంలో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర వరదలు అయితే సంభవించాయి. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. డయేరియా ప్రబలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? ఫస్ట్ వన్ గంజి, సెకండ్ వన్ కాఫీ, థర్డ్ వన్ చపాతీ, ఫోర్త్ వన్ ఉప్మా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డయేరియా ప్రబలినప్పుడు ఏం తీసుకోవాలి? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. డయేరియా ప్రబలినప్పుడు కాఫీ తీసుకుంటే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ నది వలన వరదలు సంభవిస్తాయి? ఫస్ట్ వన్ కావేరి, సెకండ్ వన్ నర్మదా, థర్డ్ వన్ గంగా, ఫోర్త్ వన్ యమున. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, గంగా. అలాగే మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ 1977లో ఆంధ్రప్రదేశ్లో దివిసీమ, ఉప్పెన, అలాగే 2009లో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి, అపారమైన నష్టాలు సంభవించాయి. 1977లో ఆంధ్రప్రదేశ్లోని దివిసీమ, ఉప్పెన, 2009లో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో తీవ్రమైన వరదలు సంభవించాయి. ఇవి మీరు జాగ్రత్తగా దీనికి సంబంధించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, ఘాటు పెట్టడం మరియు రక్తం పీల్చడం లాంటి చర్యలు చేయరాదు అని తెలిపారు? ఫస్ట్ వన్ WHO, సెకండ్ వన్ AIIMS, థర్డ్ వన్ కేంద్ర ఆరోగ్య శాఖ, ఫోర్త్ వన్ మెడికల్ బోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. AIIMS సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం కానీ, ఘాటు పెట్టడం కానీ, రక్తం పీల్చడం లాంటి చర్యలు చేయకూడదని తెలిపారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమ చికిత్సలో ఎన్ని ప్రాణరక్షణ సూత్రాలు కలవు? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3 రక్షణ సూత్రాలు ఏంటేంటి ఒకసారి చూసుకుందాము. మొదటి ప్రాణ రక్షణ సూత్రం అయితే రోగిని వెల్లకిలా పడుకోబెట్టి బట్టలు వదిలి చేసి గాలి పీల్చే మార్గంలో అడ్డులుంటే తొలగించాలి. ఇది మనకి ఫస్ట్ సూత్రం. అలాగే రెండవ సూత్రం వచ్చేసరికి ఊపిరి ఆడుతుందా లేదా పరిశీలించి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉండేటప్పుడు విషము, యాసిడ్, వాంతులు సందర్భంలో మినహా మిగతా అన్ని సందర్భాల్లో నోటితో కృత్రిమ శ్వాస అందించాలి. థర్డ్ది వచ్చేసరికి మూడో ప్రాణ రక్షణ సూత్రం వచ్చేసరికి గుండు కొట్టుకోవడాన్ని పరిశీలించి స్పందన లేకపోతే ఎదురు రొమ్ముపై అరచేతితో వత్తాలి, ఒక దాని మీద ఒకటి పెట్టుకొని వత్తాలి. సో ఈ 3 కూడా మనకి ప్రాణ రక్షణ సూత్రాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గుండెపోటు లక్షణం ఏంటి? ఫస్ట్ వన్ ఛాతీలో నొప్పి, సెకండ్ వన్ కడుపులోని వికారం, థర్డ్ వన్ ధారగా చెమట కారడం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుండెపోటుకి లక్షణం ఏంటంటే ఛాతీలో నొప్పి, కడుపులో వికారము, ధారగా చెమట కారడం. ఈ 3 కూడా మనకి గుండెపోటు యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, కార్డియాక్ అరెస్ట్ అనగా ఫస్ట్ వన్ గుండెపోటు రావడం, సెకండ్ వన్ హార్ట్ సర్జరీ, థర్డ్ వన్ గుండె ఆగిపోయే స్థితి, ఫోర్త్ వన్ గుండె మార్పిడి చికిత్స. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుండె ఆగిపోయే స్థితినే మనము కార్డియాక్ అరెస్ట్ అంటాము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. మూత్రపిండము మీద వినాళ గ్రంథి, ఫస్ట్ వన్ థైరాయిడ్, సెకండ్ వన్ క్లోమము, థర్డ్ వన్ అధివృక్క గ్రంథి, ఫోర్త్ వన్ పీయూష గ్రంథి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అధివృక్క గ్రంథి అనేది మూత్రపిండము మీద ఉండేటువంటి వినాళ గ్రంథి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మూత్రాన్ని వడపోసే మూత్రపిండ భాగము ఏది? ఫస్ట్ వన్ నెఫ్రాన్లు, సెకండ్ వన్ మూత్రాశయము, థర్డ్ వన్ ప్రసేకము, ఫోర్త్ వన్ వృక్కశిర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ను ఇంకెవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి చూడండి. అన్ని క్లాసెస్ కూడా ఇదే విధంగా మీకు వీడియో చేశాను అంటే ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఏ వీడియో చేయను. ఆల్మోస్ట్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. 200 బిట్స్ చొప్పున ప్రతి మెథడాలజీకి సంబంధించి మనకు ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీషు, సోషల్ ఈ 3 కూడా కంప్లీట్ చేసేస్తాను. ఒకసారి చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉంచాను. వాటిలో జాయిన్ అవ్వండి. ప్రతి ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని అన్ని వీడియోస్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి. సో నేను మీకు ప్లేలిస్ట్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, లేదా దీని డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. సో ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ వచ్చి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. మూత్రాన్ని వడపోసే మూత్రపిండ భాగము నెఫ్రాన్లు అండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఎవరైనా ఇచ్చారో లేదా మీకే తెలుస్తుంది కదా. సో అలాగే ఈ వీడియోస్ని కనీసం ఒకరిద్దరికైనా సరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా చేస్తున్నట్లయితే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీ ఎంకరేజ్మెంట్ లేకుండా నేను కొత్త వీడియోస్ అనేవి చేయలేను. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత ఫాస్ట్గా అంతే ఆనందంతో చేస్తాను. ఎందుకంటే మనం అందరం మనుషులమే. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. అవన్నింటినీ చూసుకుంటూ మనం చేసుకోవాలి. కాబట్టి సో ప్రతి ఒక్కరికి సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. వీలైతే మీ ఇంట్లో వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేయండి. మనం హ్యాపీగా లైఫ్లో వెళ్ళామా లేదా అనేది మీరు చూసుకోండి. అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.